త్యాగానికి ఒక అర్థం ఉండాలి. మనం ఎవరికోసమైనా త్యాగం చేస్తే వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని గౌరవించాలి. కానీ ఏంటో మాస్ మహారాజా రవితేజ చేసిన త్యాగానికి అసలు వాల్యూనే లేకుండా పోయింది. మాట ఇచ్చిన వాళ్లే తప్పుకుంటే అసలు పాపం పరిస్థితి ఏమైంటుంది చెప్పండి. ఇంతకీ అసలు రవితేజ విషయంలో ఏం జరుగుతుంది? సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించినప్పటి నుండి ఒకటే చర్చ. 5 సినిమాలకు థియేటర్లు ఎలా దొరుకుతాయి, ఈ సినిమాలలో వెనక్కి తగ్గే మూవీ ఏది అంటూ డీప్ డిస్కషన్. చివరికి ఎవరు తగ్గేదేలే అన్నారు. అయితే మాస్ మహారాజా రవితేజ తన సినిమా ఈగల్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 9కి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈగల్ సినిమా వెనక్కి వెళ్లడంతో మాస్ మహారాజాకు సినిమా పెద్దలు మాట కూడా ఇచ్చారు. ఈగల్ మూవీకి సోలో రిలీజ్ ఇస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టే ఆ రోజు విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న టిల్లు స్క్వేర్ మూవీ రిలీజును వాయిదా వేయించారు. ఈ మూవీ మరో డేట్ కు పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతి నుండి తప్పుకున్న ఈగల్ కు సోలో రిలీజ్ మాత్రం దొరకడం లేదు. ఈ మూవీకి పోటీగా సినిమాలు సిద్ధమయ్యాయి. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలాం మూవీ కూడా ఈగల్ విడుదలయ్యే రోజే రిలీజ్ కాబోతోంది. ఇక సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన మూవీ ఫిబ్రవరి 9నే విడుదల కాబోతోంది. మొత్తానికి మాస్ మహారాజాకు సోలో రిలీజ్ మాత్రం దక్కలేదు.